శేఖర్ గారు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మధ్య భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విస్మరించారు అనేటటువంటి వాదన తెర మీదకి వచ్చింది. అసలు విస్మరించేటటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు ఏంటి? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి దోబూచులాట చూస్తే మీకేమనిపిస్తుంది? మీరు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఈ వివాదం ఎలాగ మొదలైందంటే, అమిత్ షా గారు హోంమంత్రి వ్యంగ్యంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు అదే పనిగా అంబేద్కర్ అంటున్నారు. ఇన్నిసార్లు అంటే స్వర్గప్రాప్తి పుణ్యం వస్తుంది, రాముడు ఏదో ఇంకా దేవుడు అంటే ఆయన చాలా ఆవేశంలో అనేసాడు అన్నమాట. నిజంగా అంబేద్కర్ అంటే నిజంగా మనస్ఫూర్తిగా గౌరవం ఉన్నా లేకపోయినా అంబేద్కర్ని అలా అనడానికి ఎవరు సాహసించరు డయాస్ మీద. ఎందుకంటే ఆయన రిప్రజెంట్స్ అన్ ఇంపార్టెంట్ బ్లాక్, డిప్రెస్డ్ క్లాసెస్, వీకర్ సెక్షన్స్, ముఖ్యంగా దళితులు, వాళ్ళని ఏంటంటే వాళ్ళని కెలికినట్టు అవుతుంది ఇది. కానీ ఆయన ఏదో ఆవేశంలో అనేసాడు. దాంతో కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే, మీకు అంబేద్కర్ అంటే గౌరవం లేదు, మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సిద్ధాంతపరంగా మీరు ద్వేషిస్తారు, ఆ మాట మీకు బయటకు వచ్చేసింది, అప్రయత్నంగానే మీ మనసులో మాట పడింది అన్నారు. అంటే వాళ్ళేమో లేదు, మీరు అసలు విస్మరించారు అంబేద్కర్ని 30 ఏళ్ళని వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు. దీనికి అసలు విషయానికి వస్తే, అంబేద్కర్ని దాదాపు ఆయన 56లో చనిపోయారు కదా, ఒక 40 ఏళ్ల పాటు అందరూ విస్మరించారు ఆయన్ని. 35-40 ఏళ్ల మధ్యలో విస్మరించారు. అంతే, 91 ఆయన భారతరత్న వచ్చే వరకు ఈ విషయాన్ని మొట్టమొదటి నేనే మనం ఇంటర్వ్యూలోనే ఇది ఏమైందంటే, ఆయన కాంగ్రెస్ వారు ఆయన పట్ల అయిష్టత కలిగి ఉండడానికి కొన్ని కారణాలు వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ని వ్యతిరేకించేవారు, కాంగ్రెస్ అగ్రవర్ణాల పార్టీ, బ్రాహ్మణుల పార్టీ అని ఎక్యూజ్ చేసేవారు. ఆయన నెహ్రూ క్యాబినెట్ నుంచి వైదొలిగారు. 1951లో ఎన్నికల్లో ఓడిపోయారు. రెండోసారి ఉప ఎన్నికల్లో కూడా ఓడిపోయారు ఆయన. 56లో ఇక హిందూ మతం వల్ల మనకు విముక్తి కలగదని బుద్ధిజం వైపు మళ్ళారు. ఆయన మళ్ళడానికి ప్రధాన కారకుల్లో ప్రధాన కారణాల్లో ఒకటి ఏంటంటే, పోకల లక్ష్మీనరసు రాసిన బుద్ధిజం చాలా గొప్ప. అది చదివి ఈయన మరికొంచెం అప్పటికే బుద్ధిజం వైపు బుద్ధిజం పట్ల ఆకర్షితుడు అయ్యాడు ఈయన. కానీ ఈ గ్రంథం చదవడం వల్ల ఏంటంటే కంప్లీట్లీ హీ టర్న్డ్ ఏ బుద్ధిస్ట్. అది నిజంగా 56లో ఆయన చనిపోయేవారికి ఎప్పుడైతే ఈ బుద్ధిజంలోకి ఆయన ఎప్పుడైతే లక్షలాది మంది అనుచరులతో బుద్ధిజాన్ని స్వీకరించారో, ఆ తర్వాత కొద్ది నెలలకే చనిపోయారు ఆయన అంబేద్కర్ మీరు అన్నట్టు విస్మరించదగ్గ వ్యక్తి ఏమాత్రం కాడు. ఆయన అది శక్తి. అంబేద్కర్ వ్యవస్థీకృత ఈజ్ అ పవర్ఫుల్ ఫోర్స్. హీ వాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బై హిమ్సెల్ఫ్. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే 56లో ఆయన చనిపోయిన దగ్గర నుంచి 91లో ఆయనకి భారతరత్న బిరుదు ప్రదానం చేసే వరకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ సభల్లో కానీ, కాంగ్రెస్ మీటింగుల్లో కానీ, ఇన్ఫార్మల్గా కానీ ఆయన పేరు ఎప్పుడు ఎత్తలేదు. ఆయన ఫోటో కూడా అక్కడ కనబడేది కాదు మనకి. ఎందుచేత అంటే కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు దళిత్స్ని ఓన్ చేసుకున్నారు. మళ్ళీ అంబేద్కర్ పేరు చెబితే ఎక్కడ ఈ దళితులు చేజారిపోతారో ఓట్ బ్యాంక్. కాంగ్రెస్ అంటే ముందు ఏంటంటే బ్రాహ్మిన్, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ ఈ ఓటు బ్యాంకు సుస్థిరమైన ఓటు బ్యాంకు. ఏది 1951 నుంచి దాదాపు 80-84 వరకు ఈ సుస్థిరమైన ఓటు బ్యాంక్ ఇది. ఈ ఓటు బ్యాంకు ఇప్పుడు మేము కూడా అంబేద్కర్ అంటే చేజారిపోతే అదొక భయం వాళ్ళకు ఉండేది, అభద్రతాభావం. ఈ అభద్రతాభావంతో పాటు అంబేద్కర్ నెహ్రూని ఏనాడు పెద్దగా నెహ్రూ గౌరవం లేదని 2-3 సందర్భాల్లో మెచ్చుకున్నాడు. ఎన్ని లోపాలున్నా నెహ్రూ లీడర్షిప్, నాయకత్వం అనేది దేశానికి అవసరమని మెచ్చుకున్నాడు ఆయన కొన్ని చాలా తక్కువ సందర్భాల్లో. మోస్ట్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ హీ అపోజ్డ్ ఇన్ కాంగ్రెస్. హీ అక్యూజ్డ్ మహాత్మా గాంధీ ఆఫ్ బీయింగ్ ఏ కాస్టిస్ట్. నీకు దళితుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ఏమాత్రం లేదు, మీరేంటంటే ఆ హైందవ భావజాలాన్ని, బ్రాహ్మణిక భావజాలాన్ని మా మీద రుద్దుతున్నారు, మీరు సమాజం ఇలాగే ఉండాలనుకుంటున్నారు అనేది ఎక్యూజ్ చేశారు. అలాగే ఉండాలనుకుంటున్నారు, అలాగే ఉండాలని కోరుకుంటున్నారు, అలాగే ఉండనిస్తారని ఎక్యూజ్ చేశారు. ఈ కారణాల వల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక సంకట స్థితిలో ఉండేది, వెదర్ టు ఓన్ అంబేద్కర్ ఆర్ నాట్. ఈ సంకట స్థితి వల్ల ఏమైందంటే బొత్తిగా ఆయన ఫోటో కూడా ఎక్కడ పెట్టలేదు వీళ్ళు. అయితే ఇక్కడ కూడా నేను ఒక విషయాన్ని సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను. లేదో కన్సీరాము మాయావతి అంటున్నారు కానీ కాదు.
అంబేద్కర్ గారిని ఆద్యంతము సమర్థించింది రామ్ మనోహర్ లోహియా, సోషలిస్ట్ నాయకుడు. ఆయన అంబేద్కర్ గారు కలిసి, అంటే ఈయన ప్రపోజ్ చేశారు లోహియా, మన ఇద్దరం కలిసి ఒక పార్టీ పెడదాం, మనందరం సోషలిస్టులు మీరు కలిసి, మీరే నాయకత్వం వహించండి, నెహ్రూ వ్యతిరేక శిబిరానికి, కాంగ్రెస్ వ్యతిరేక శిబిరానికి మీరే నాయకులు అవ్వాలని లోహియా కోరాడు అంబేద్కర్ని. అయితే అంబేద్కర్ గారిలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే, ఈ వాజ్ నాట్ ఏ టాక్టీషియన్. ఎవరైనా ఒక స్నేహస్తాన్ని అందించగానే దాన్ని అందిపుచ్చుకోవడం, దాంతో ముందుకు సాగుదాం అనే మనిషి కాడు. ఎందుకంటే హీ హ్యాడ్ ఎనార్మస్ ఫెయిత్ ఇన్ హిస్ ఇంటలెక్ట్. నా ఇంటలెక్ట్ నా ప్రజలకు ఉపయోగపడాలి, నేను రాస్తాను, చైతన్యపరుస్తాను అనుకున్నాడు తప్ప ఈ పాలిటిక్స్లో ఈ టాక్టిక్స్ ఏది ఎలా ఉపయోగించాలి, ఎవరిని అట్రాక్ట్ చేయాలి, ఎవరిని దూరం పెట్టాలని చాలా తక్కువ ఆయనకి తెలియదు అని మనం అనలేం. కానీ దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టలేదు ఆయన. మొదటి ఎన్నికలు వచ్చాయి, సార్వత్రిక ఎన్నికలు. బాంబే సౌత్ వెస్ట్ ఆర్ నార్త్ వెస్ట్, ఇఫ్ ఐ మే స్టాండ్ కరెక్టెడ్, అది ద్విసభ్య నియోజకవర్గం, ఎస్సీ ఓపెన్ జనరల్. ఈయన కంటెస్ట్ చేశారు, ఎస్సీ నియోజకవర్గంలో ఈయన కంటెస్ట్ చేశారు. అప్పుడు సోషలిస్టులు వెళ్ళారు, ఆయనకి పంపించారు, ఆయనకి దూతను పంపించి, మేము మిమ్మల్ని సమర్థిస్తాం, అక్కడ మేము క్యాండిడేట్ని పెట్టాం, కానీ మీరు జనరల్ నియోజకవర్గంలో అశోక్ రంజిత్ రామ్ మెహతా ఆయన కంటెస్ట్ చేస్తున్నారు, ఆయన సమర్థించాలి అంటే ఈయన ఏ విషయం చెప్పలే అంబేద్కర్ గారు. సోషలిస్టులు ఈయన సమర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుంది, ఎన్నికల్లో ఆయన ఓడించారు అనేది పెద్ద నేరం కాదు. ఎన్నికల్లో ఓడిస్తారు, ఎన్నికల్లో ఎవరో వాళ్ళు గెలుస్తారు, ఎవరో వాళ్ళు ఓడిపోతారు. ఈయన ఓడిపోయారు. ఈయన ఓడిపోవడం కూడా ఒకప్పుడు ఈయన సెక్రటరీ చేతిలో ఓడిపోయారు 15,000 ఓట్లతో అయిపోయింది. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ గారు అప్పటికే విడిపోయాడు కదా, బయటకు వచ్చాడు కదా క్యాబినెట్ నుంచి. జవహర్లాల్ నెహ్రూ కొన్ని సోర్సెస్ నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల, ఏంటి అంబేద్కర్ గారిని మీరు అలా వదిలేశారు, ఒత్తిడేమో జవహర్లాల్ నెహ్రూని ఒత్తిడి చేసే అంత శక్తివంతులు ఎవరు లేరు ఆ టైంకి. మీరు అలాగ అంత ప్రజ్ఞావంతుణ్ణి, ఈ భారత రాజ్యాంగ రూపశిల్పిని అలా వదిలేశారు ఏంటి అంటే, రాజ్యసభకు పంపించాడు జవహర్లాల్ నెహ్రూ, నామినేటెడ్. లేకపోతే ఇంకా ఆయన పార్టీకి స్ట్రెంత్ లేదు బాంబే అసెంబ్లీలో. హీ వాజ్ నామినేటెడ్ టు రాజ్యసభ అప్పర్ హౌస్. వెంటనే బై ఎలక్షన్ వచ్చింది బండారా లోక్సభ నియోజకవర్గంలో. బండారా అంటే అప్పుడు అది వింధ్య ప్రదేశ్, సెంట్రల్ ప్రొవిన్సెస్. ఈయన మళ్ళీ అక్కడ నామినేషన్ వేశారు వీళ్ళు, జనరల్ కేటగిరీలో. అక్కడ మళ్ళీ అశోక్ మెహతాని సోషలిస్టులు పెట్టారు. మళ్ళీ ఈసారి వదిలేయండి సార్ అన్నారట. అని నేను వదలను అని, అశోక్ మెహతా మంచివాడే, చదువుకున్నవాడే, కానీ సోషలిస్టులు పనికిరారు ఈ దేశానికి అని క్యాంపెయిన్ చేసి ఈయన ఓడిపోయారు. అంటే రెండవసారి ఓటమి. ఈ రెండు ఓటమిలు బాగా కృంగదీసింది. అక్కడ సోషలిస్టులు గెలిచారు. అందుచేత ఏమిటంటే ఈ విస్మరించిందా అంటే విస్మరించింది, లేదు మా కారణాలు మాకు ఉన్నాయి అంటే ఎస్ ఉన్నాయి. రాజకీయాల్లో ఇది ఖచ్చితంగా ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పలేము మనం. కొన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, ఒక కోణం మార్చి చూస్తే ఇది రైట్ అనిపిస్తుంది కొన్ని విషయాలు, ఇంకో కోణం మార్చి చూస్తే తప్పు అనిపిస్తాయి. సో విస్మరించిందా అంటే విస్మరించింది. కానీ బీజేపీ వాళ్ళు పెద్ద ఏమీ భుజాన్ని వేసుకోలేదు ఎప్పుడు అంబేద్కర్ని. భారతీయ జనసంఘ్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ మహాసభ కానీ, తర్వాత బీజేపీ కానీ. ఎప్పుడైతే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఈ సోషలిస్ట్ ఎలిమెంట్ చాలా ఎక్కువ. పాస్వాన్, శరద్ యాదవ్, మధుదండవతే, జార్జ్ ఫెర్నాండెస్ సోషలిస్ట్లా, జనతాదళ్ అంటే దేవీలాల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. దేవీలాల్ సోషలిస్ట్ కాడు, ఆయన భూస్వామి పార్టీ, లోక్దళ్ ఇవన్నీ ఆర్టికులేషన్ వెళ్ళదే. చంద్రశేఖర్ ఆయన ఒకప్పుడు సోషలిస్టే, అప్పుడు ఇందిరాగాంధీ టైంలో చెప్పా చేయకుండా అనౌన్స్ చేశారు. అప్పుడేంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, రీజనల్ పార్టీస్ ఎవరు మాట్లాడరు. అంబేద్కర్కి భారతరత్న అంటే డిఎంకే, తెలుగుదేశం కదా మాట్లాడారు. పైగా అప్పుడు తెలుగుదేశానికి 2 ఎంపీలు, నెగోషియేటింగ్ ఎబిలిటీస్ తక్కువ, వారు తీసుకున్న డెసిషన్ని ప్రభావితం చేయలేని పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు మేమే ఇప్పించామంటారు, మీ పాత్ర చాలా తక్కువ అక్కడ. అప్పుడు లోక్సభలో లేచి ఇది అంబేద్కర్ శత జయంతి సందర్భంగా జయంతోత్సవాలు జరపాలని నిర్ణయించింది, ఆయనకు భారతరత్న ఇస్తున్నాం. ఇక మీరు అక్కడ నుండి చూడండి, యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లు, పుస్తకాలు, ఆయన మీద గ్రంథాలు, ఆయన మీద వచ్చాయి. ఇప్పుడు ఈరోజు గాంధీ తర్వాత ఎక్కువ ఎవరి గురించి భారతీయులు రాశారు, ఎవరి గురించి చదివారంటే ఇట్ ఈస్ అంబేద్కర్. అందుచేత ఏంటంటే తెలుసో తెలియకో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం నిజంగా అంబేద్కర్ని రిసరెక్ట్ చేసింది.
అంబేద్కర్ హ్యాస్ బిన్ రిసరెక్టెడ్ బై దీస్ 3 men, విపి సింగ్, పాస్వాన్ అండ్ శరద్ యాదవ్. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ రాజ్యాంగ పరిషత్కి రచనా సంఘానికి చైర్మన్గా గాంధీ గారు చెప్తే సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ వద్దంటున్నా సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ ఈయన ప్రతిభను గుర్తించి గాంధీ గారు ఒక ఆదేశానికి అనుగుణంగా ఆయనకి చైర్మన్ చేశారు ఆయన్ని. సో మేము కదా అవకాశం కల్పించింది అని, మొట్టమొదట మా క్యాబినెట్లో కదా ఉన్నారు ఆయన అని వీళ్ళు అంటున్నారు. కానీ చనిపోయిన తర్వాత దాదాపు 30 ఏళ్ల పాటు మీరు విస్మరించారు ఆయన్ని. అది ఈ వివాదం ఏంటంటే 2 వైపులా చూడొచ్చు మనం. అమిత్ షా గారు తొందరపడ్డాడు. ఆయన ఆవేశంలో ఎన్నిసార్లు అంటారు మీరు అనేది. ఈ బెల్గావ్ సంఘటన ఏంటి శేఖర్ గారు? ఈ బెల్గాం సెషన్ 1924లో బెల్గావి ఇప్పటికీ ఆ వివాదం నడుస్తుంది. కర్ణాటక వాళ్ళు మాదంటారు, మహారాష్ట్ర వాళ్ళు అంటే కర్ణాటకకి చెందిందిలేండి ఎక్కువ. బెల్గావి సెషన్ భారత జాతీయ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం సెషన్ కండక్ట్ చేసేది కదా, డిసెంబర్లో ఇప్పటికీ చేస్తుంది కదా. గాంధీ గారు ఒక్కసారి ఈ సెషన్లో మాత్రమే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇంక ఎన్నిక అవడం ఏంటి, గాంధీ గారికి ఎన్నిక అవ్వడం, మహాత్మా గాంధీ ఆయనే నడిపాడు ఆ సంస్థని. మీకు రాజ్ఘాట్లో లెటర్స్ ఉంటాయి, ఫారెన్ నుంచి వచ్చారు, టు మహాత్మా గాంధీ ఇండియా అంతే తెచ్చి ఇచ్చేవారు. ఇలాగే ఏ ప్రపంచ నాయకుడికి అడ్రస్ కూడా దేశం పోస్టల్ అడ్రస్ ఇస్తేనే వెళ్ళవు, లెటర్లు క్లియర్గా ఇస్తేనే. మన గూగుల్ మ్యాప్ పెట్టినా సరే అప్పుడప్పుడు వెళ్ళదు, ట్యాక్సీ వెళ్ళదు. అలాంటిది టు ఎంకే గాంధీ ఇండియా అంతే అంటే వచ్చేది లెటర్. ఆయన మరి ఇంకా ఆయన గురించి ఇంకా చెప్పుకోవాల్సిన, ఆయన బెల్గాం కాంగ్రెస్ సభల విశేషాలు ఏమిటంటే, అప్పటికే గాంధీజీ ఏంటంటే ఈ అన్టచబిలిటీ ఇరాడికేషన్ గురించి ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆయన ఏది అంబేద్కర్తో ఆయన క్లాష్కి ముందే ఇదంతా. అప్పుడు ఏమన్నారంటే ఆయన డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పని తక్కువ కాదు అనే సిద్ధాంతాన్ని ప్రూవ్ చేయడానికి ఆయన సౌత్ ఆఫ్రికాలో కానీ ఇక్కడ కానీ ఆయన ఆశ్రమాల్లో మరుగుదొడ్లు అందరూ కడగాలి. దీన్ని చాలామంది వ్యతిరేకించారు. కొడుకు వ్యతిరేకించాడు, పొమ్మన్నాడు బయటికి. భార్య వ్యతిరేకించింది, ఆవిడని భయపెట్టి ఆవిడని దుర్భాషలాడి ఆవిడ చేతి పని చేయించాడు. ఈయన మామూలుడు కాడు. మామూలుగా ద అదర్ సైడ్ ఆఫ్ గాంధీ చూస్తే ఆయన డెసిషన్, ఈ విషయం నాకు డాక్టర్ సమరం గారు చెప్పారు. ఆయన డెసిషన్ ఏమైనా తీసుకున్నాడు అంటే అది అమలు జరిగి తీరాల్సిందే. తర్వాత ఈ బెల్గాం సెషన్లో ఏం చేశారంటే, వచ్చిన డెలిగేట్స్ అందరికీ మొట్టమొదటి పని ఏంటంటే, సాధారణంగా ఏంటంటే పెద్ద పెద్ద సభల్లో యోగా, సైకిల్ మీద తిరిగి రండి, లేకపోతే ఊరిలో ప్రదేశాలు చూసి రండి అంటారు కదా, ముందు మరుగుదొడ్లు క్లీన్ చేయండి అన్నాడు. ఆ రోజుల్లో భారత జాతీయ కాంగ్రెస్ డెలిగేట్స్ అంటే చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్, ముఖ్యంగా ఎక్కువ మంది బ్రాహ్మణులు, చదువుకున్న వాళ్ళు. ఏంటి బాపు అన్నారట, చేస్తారా చెయ్యరా. సో బెల్గాం సెషన్లో డెలిగేట్స్ అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో చీపురును తట్టా పట్టినవారు, ముక్కులు మూసుకొని. ఏంటి ఇప్పట్లాంటి లేవు కదా, ఆ మరుగుదొడ్లు క్లీన్ క్లీన్ చేశారు. చేసి అప్పుడు చెప్పాడట, మరి తరతరాలుగా ఈ పని కొన్ని జాతుల వారు చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళ గురించి అంటే. అన్టచబిలిటీ ఇరాడికేషన్కి గాంధీ సరిగా ఏదో చేయలేదని అంబేద్కరైట్స్ అంటారు, కానీ గాంధీ గారు తనదైన శైలిలో చేశారు ఇది. ఏమండి, షో మీ ఏ లీడర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. తాను అన్న ప్రతి మాటని ఆచరించి చూపించిన లీడర్ ఎవరైనా ఉన్నారా? హీ వాజ్ ఎ గ్రేట్ ప్రాక్టీషనర్. ప్రాక్టీస్ చేసేవారు గాంధీ, ప్రాక్టీస్ చేయించేవారు. అది చేయించడంలో ఇబ్బందులు ఉత్పన్నం అవుతాయి. కొంతమందికి నచ్చదు, కొంతమంది వ్యతిరేకించారు, చాలామంది వ్యతిరేకించారు. ఒకసారి స్త్రీలందరూ మహిళలు వెళ్ళి, బాపు ఈ ఖద్దరు సారీ చాలా బరువుగా ఉందన్నారు. వెళ్ళిపోండి అమ్మ, మీరు ఖద్దరు ధరించక్కర్లేదు, మీకు నచ్చిన చీరలు కట్టుకోండి, మీరు ఇక్కడ ఉండొద్దు. ఇక దానికి ఆల్టర్నేటివ్ బరువు తగ్గిద్దామా, వారానికి ఒకసారి కట్టుకోండి, మిగతా 6 రోజులను. దానిలో వేరే ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. ఉంటే ఇంత గొప్ప దేశాన్ని, ఇంత వైరుధ్యాలు ఉన్న దేశం, బహుళ విధాల డైవర్సిటీ కన్నా వైరుధ్యాలు ఎక్కువ, వైవిధ్యం కన్నా వైరుధ్యాలు ఎక్కువ. అది కదా, ఇలాంటి దేశాన్ని ఒక మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్కి అగేన్స్ట్గా మొబిలైజ్ చేయడం, పోరాడడం అనేది చేయలేకపోయిన ఆయన. అంబేద్కర్ కూడా రెండో మాట లేదు, రెండో మాటకి తావు లేదు అక్కడ. ఆయన చెప్పాలి, జరిగిపోవాలి. ఎవరు చూడండి, వాళ్ళు చాలా సూపర్లేటివ్
అంబేద్కర్, గాంధీ వాళ్ళు. ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు, ఎంజీఆర్ కూడా రెండో మాటకి తావు లేదు. మాయావతి ఉత్తరప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేయగలిగిందంటే రెండో మాటకి తావు లేదు. ఆ ఎస్పీ వాడు ఉంటాడు కదా, కమిషనర్లు, డిఐజీలు, ఐజీలు మాట వినాల్సిందే. టైగర్ కా హుకుం అంతే అంతే. లేకపోతే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, ది బెస్ట్ పీరియడ్ ఫర్ లా అండ్ ఆర్డర్ ఏంటంటే మాయావతి పరిపాలించిన కాలం. ఇప్పుడు అంటున్నారు కానీ ఇప్పుడు కాదు. ఆడవాళ్ళ వైపు చూడడానికే భయపడ్డారు రౌడీలు. తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా బహిష్కరించేసింది ఆవిడ. ఇదంతా డెమోక్రసీ, కన్సెన్సస్, అందరం కూర్చొని ఫోకస్డ్ గ్రూప్ డిస్కషన్స్ చేద్దాము అంటే అది ఎన్జిఓలకి పరిమితం. ఇవన్నీ జరగదు అనమాట. ఇండియాలో జరిగే పని కాదు అది. అలాగని ప్రజల ఆకాంక్షలు కూడా పట్టించుకోవాలి. బట్ గాంధీజీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. బెల్గామ్ సెషన్ ఈజ్ నోన్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ అండ్ హైజీనిక్ ప్రాక్టీసెస్. బెల్గామ్ సెషన్ అంటే అది మరి ఈ సెషన్లో చెప్తారో లేదో తెలీదు. కాంగ్రెస్ వాళ్ళు పాపం కంగారు పడిపోయి గాంధీ అండ్ అంబేద్కర్ భీమ్స్థల్ అన్నారు. ఇప్పుడు మీరు భీమ్స్థల్ అంటే ప్రయోజనం ఏమిటి? ఎప్పుడో అనాల్సిన భీమ్స్థల్ అని కదా అన్నారు. అది విస్మరించడం అంటే అద్భుతం. రెండు వైపులా చెప్పుకోవాలి.